హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు వింతగా సంతోషంగా చూస్తూనే జాహ్నవి మీద ఒక కన్నేశాడు. జాహ్నవి ఎటు తిరిగితే ఆ అయ్యగారి కళ్ళు కూడా అటే వెళ్తున్నాయి అంటూ చెప్తే కార్తీక్ నవ్వుతూ, పెద్ద గొప్ప పోలీస్ అండి, విషయం ఎంత త్వరగా కనుక్కున్నాడు. జాహ్నవి ఇంట్లోకి రాగానే అరవింద్ కళ్ళలో చిన్న స్పార్క్ చూశాను. అప్పుడే జాహ్నవి నాకు ఇంకో చెల్లి అని ఫిక్స్ అయ్యాను. మీకే ఇంకా అర్థం కాలేదు అని అంటే శౌర్య మూతి తిప్పి, మంచిది, తమరికి అన్ని త్వరగా అర్థమైతే మంచిదే కదా అంటూ చెప్తే కొంచెంసేపటికి రాజు నీతు మెడలో 3 ముళ్ళు వేశాడు. తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తయి వచ్చిన అతిథులందరూ భోజనం చేసి వెళ్ళిపోతే అంతా పూర్తయ్యేసరికి రాత్రి 11 గంటలైంది. గృహప్రవేశం కోసం ఏర్పాట్లు చేస్తే రాజు నీతు భుజం మీద చేయి వేసి ఇంకా డోర్ దగ్గర గుమ్మ సహాయంతో కాలు మీద బరువు వేయకుండా నిలబడి ఉంటే ఖుషి, వర్ష గుమ్మం ముందు నిలబడి కొత్త జంటకి హారతిచ్చి, ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పి లోపలికి రావాలి అని అంటే రాజు నవ్వుతూ, నేను నా భార్య నీతుతో కలిసొచ్చాను అంటూ చెప్పాడు. నీతు చిరుసిగ్గుతో, నేను నా భర్త రాజుతో కలిసొచ్చాను అని చెప్తే రాజు పరిస్థితి బాగోలేదు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా కుడికాలు లోపలికి పెట్టి రమ్మని పక్కకు జరిగారు. రాజు నీతు వైపు చూస్తే నీతు చిన్న నవ్వుతో ఒక చిన్న బాక్స్ తీసి ఖుషికి ఇవ్వడంతో ఖుషి, ఇదెందుకు అని అడిగింది బాక్స్ తీసుకుంటూ. రాజు నవ్వుతూ, నా చెల్లెళ్లకు నేనిస్తున్న చిన్న కానుక అంటూ చెప్తే ఖుషి రాజు వైపు చూస్తూ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటుంటే రాజు ఖుషి వైపు చూస్తూ, శౌర్య సారిస్తే ఇలాగే తీసుకోకుండా ఉంటావా బుజ్జమ్మ అంటూ అడిగాడు కొంచెం డల్గా. ఖుషి రాజు వైపు చూస్తూ, అలా అని నేను అనలేదు. ఇప్పుడు నీకు బాగుంటే ఖచ్చితంగా అడిగి గొడవ చేసైనా తీసుకునేదాన్ని హక్కుగా అని అంటే రాజు నవ్వుతూ, నేను నా చెల్లెల కోసం తీసుకున్నాను అని చెప్తే ఖుషి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న 2 చైన్స్‌లో నుంచి ఒక చైన్ తీసుకొని బాక్స్ వర్షకిచ్చింది. వర్ష కొంచెం ఎమోషనల్‌గా బాక్స్ తీసుకొని రాజు వైపు చూస్తూ, నాకు ఎవ్వరు లేరని బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అన్నయ్య ఉన్నాడు. పెద్ద ఫ్యామిలీ ఉంది. ఇక్కడికి వచ్చిన రోజే మిమ్మల్ని అన్నయ్య అని పిలవాలని అనుకున్నాను. కానీ భయం వేసి మౌనంగా ఉండిపోయాను అని అంటే రాజు నవ్వుతూ, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు వర్ష. మైక్ ఏదైనా అంటే మన ఇంటికొచ్చేయి. నిన్ను బాధ పెట్టినందుకు వచ్చి బ్రతిమిలాడి నీ అలకలు తీర్చి అప్పుడు ఇంటికి తీసుకుని వెళ్తాడు అని చెప్తూ ఉంటే మైక్ గుర్రుగా చూశాడు రాజు వైపు. వర్ష ఓరగా మైక్ వైపు చూసి నవ్వుకుంటూ, ఖచ్చితంగా వస్తానన్నయ్య అని అంది. కొత్త జంట ఇంట్లోకి కుడికాలు పెట్టి గృహప్రవేశం చేయగానే మైక్ వచ్చి రాజుని ఎత్తుకుని తీసుకొస్తే అందరూ హాల్లో కూర్చున్నారు. ఒక 20 నిమిషాలకు తర్వాత రోజు రితి క్రియాల పెళ్లి గురించి చర్చలు జరిపితే కార్తీక్ టైం చూసి అందరి వైపు చూస్తూ, ఇంక పడుకోండి, టైం చాలా అయింది అంటూ చెప్తే అరవింద్ కార్తీక్ వైపు చూస్తూ, బావా, నేను ఈరోజు మీ దగ్గర పడుకుంటాను అని అడిగాడు కొంచెం భయంగానే. కార్తీక్ అరవింద్ వైపు ఒకసారి చూసి మౌనంగా ఉండడంతో అరవింద్ కొంచెం భయం, బాధగా కార్తీక్ వైపు చూస్తూ, సారీ బావా అని చెప్తే కార్తీక్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని అరవింద్ వైపు చూస్తూ, ఇలా రా అరవింద్ అంటూ పిలిచాడు. అరవింద్ కొంచెం భయంగానే కార్తీక్ ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటే కార్తీక్ అరవింద్ బుగ్గ నిమురుతూ, నీకెలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు అరవింద్, నువ్వు ఇలా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అంటూ చెప్పాడు. అరవింద్ తడి తీరిన కళ్ళతో కార్తీక్ ని హగ్ చేసుకుని, కొంచెం భయం వేసింది బావా, మీరేమంటారు అని అని అంటుంటే కార్తీక్ చిన్న స్మైల్ తో అరవింద్ హెయిర్ చెరిపి, పద వెళ్దాం అంటూ చెప్పడంతో శౌర్య కార్తీక్ ని ఎత్తుకుని వెళ్తే ఖుషి అరవింద్ వెనక్కి వెళ్లారు. శౌర్య కార్తీక్ ని రూమ్ లో వదిలి వెళ్తే ఖుషి డోర్ క్లోజ్ చేసే టైంకి ఆదిత్య లోపలికి వచ్చాడు. కార్తీక్ ఆదిత్యని చూసి తల కొట్టుకుంటూ, హుఫ్, వీడు మరీ చిన్నపిల్లల్లా చేస్తూ ఉన్నాడు అని అనుకుంటే ఆదిత్య ఏం మాట్లాడకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. కార్తీక్ కొంచెం సీరియస్ గా, తమరేంటి ఇక్కడ అంటూ అడిగితే ఆదిత్య కార్తీక్ వైపు చూస్తూ, నాకు కూడా
ఇక్కడే పడుకోవాలని అనిపించింది. అందుకే వచ్చాను. అయినా ఇది మా మమ్మ రూమ్. నీకు అడిగే రైట్ లేదు అని అన్నాడు పెదాలు బిగించి. కార్తీక్ ఆదిత్యకి ఒక కేర్‌లెస్ లుక్ పడేసి సైలెంట్‌గా ఒక పక్కకి పడుకుంటే ఖుషి కూర్చోగానే ఆదిత్య ఖుషి ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు. అరవింద్ సైలెంట్‌గా కార్తీక్ పక్కన పడుకుంటే కార్తీక్ అరవింద్ వైపు తిరిగి అరవింద్ తల నిమిరి వాడిని పట్టించుకోకు అరవింద్. వాడు కొంచెం పొసెసివ్‌గా ఫీల్ అవుతూ ఉన్నాడు అని చెప్తే అరవింద్ చిన్న స్మైల్‌తో ఇట్స్ ఓకే బావ. ఐ అండర్‌స్టాండ్. హి ఈస్ లైక్ ఎ కిడ్ అండ్ సో క్యూట్ అని అన్నాడు చిన్న స్మైల్. కార్తీక్ నవ్వుతూ టాబ్లెట్ ప్రభావం వల్ల త్వరగా నిద్రలోకి జారుకుంటే ఆదిత్య కొంచెం సేపటికి నిద్రపోవడంతో ఖుషి ఆదిత్యని చిన్నగా పిల్లో మీదకి చేర్చి బెడ్ దిగి అరవింద్ని కార్తీక్కి కొంచెం దూరం జరిపి ముగ్గురికి కలిపి బ్లాంకెట్ కప్పి వెళ్లి సోఫాలో పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆదిత్య అరవింద్ ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులు వేసి పడుకొనున్నారు. కార్తీక్ నిద్ర లేచేసరికి ఖుషి అప్పటికే ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళిపోతే కార్తీక్ చిన్నగా ఆదిత్య భుజం మీద తట్టడంతో ఆదిత్య చిన్నగా కదిలి లేవలేక కళ్ళు తెరిచి చూశాడు. అరవింద్ మీద అతని కాళ్ళు చేతులు, అతని మీద అరవింద్ కాళ్ళు చేతులు ఉండడంతో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటే కార్తీక్ ఏం తెలియనట్లు నిద్ర నటిస్తూ ఉన్నాడు. ఆదిత్య కార్తీక్ వైపు, అరవింద్ వైపు ఒకసారి చూసి ఇద్దరు ఇంకా నిద్రలోనే ఉన్నారని అనుకుని చిన్నగా అరవింద్ డిస్టర్బ్ అవ్వకుండా ఒక 5 నిమిషాలు కుస్తీ పడి అరవింద్ నుంచి దూరం జరిగి ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్ళిపోతే ఆదిత్య వెళ్ళగానే కార్తీక్ కళ్ళు తెరిచి నవ్వుకుంటూ ఉంటే ఆదిత్య కదిలినప్పుడే మెలకు వచ్చిన అరవింద్ కూడా నవ్వుకుంటూ కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ బావా అంటూ విష్ చేశాడు. కార్తీక్ తల తిప్పి అరవింద్ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అని తిరిగి విష్ చేస్తే అరవింద్ క్యూట్ స్మైల్తో ఆది ఈజ్ క్యూట్ అంటూ చెప్తూ ఉంటే కార్తీక్ మనసులో పోను పోను తెలుస్తుంది వాడి క్యూట్నెస్ అని మనసులో అనుకుని చిన్న స్మైల్ ఇచ్చాడు. అరవింద్ కార్తీక్తో బావా ఫ్రెష్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను పదండి అంటూ చిన్నగా కార్తీక్ని తీసుకుని వెళ్తే అప్పుడే శౌర్య వచ్చాడు రూమ్లోకి. అరవింద్ కార్తీక్ని తీసుకుని వెళ్లడంతో అక్కడే సోఫాలో కూర్చున్నాడు ఏదైనా అవసరం అవుతుందని. కొంచెం సేపటికి కార్తీక్ని చిన్నగా నడిపించుకుంటూ తీసుకుని వస్తే తర్వాత అరవింద్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. కార్తీక్ శౌర్య వైపు చూస్తూ శౌర్య ప్రకాష్ని ఏం చేయాలో తెలుసు కదా అంటూ అడిగితే శౌర్య కార్తీక్ వైపు చూస్తూ "ఉమ్, ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను. రాజేష్ పోయాడు. క్రెమేషన్కి తీసుకువెళ్లారు. ఇంకా అవినాష్ చేసినవన్నీ ప్రూఫ్స్ మా టీంకి ఇచ్చాను. రేపు మార్నింగ్ వాణ్ణి అరెస్ట్ చేస్తారు. ఇంకా ప్రకాష్ టీంలో మిగిలిన వాళ్ళకు కూడా రేపు మార్నింగ్ మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తాం. వాళ్ళని ఉంచడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళని కూడా పైకి పంపిస్తే శత్రుశేషం పోతుంది అక్కడితో అంటూ చెప్తే కార్తీక్ ఒక్క నిమిషం ఆలోచించి సరే నీకు నచ్చినట్టే చెయ్యి అని అన్నాడు. శౌర్య కార్తీక్ని కిందకి తీసుకుని వెళ్తే ఒక మీటింగ్ ఉండడంతో కాన్ఫరెన్స్ కాల్లో అటెండ్ అయ్యాడు కార్తీక్. తర్వాత రితిక్ రియల పెళ్లి కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రితిక్ వీల్ చైర్లో కూర్చుని ఉంటే అదే హైట్లో వేసిన పీట మీద రియా కూర్చుని ఉంది. రియా రితిక్ తరపున బంధువులు ఎవ్వరూ లేరు కార్తీక్ కుటుంబం తప్ప. మాకు మీరుంటే చాలు అని చెప్పడంతో ఎవ్వరిని కూడా పిలవలేదు. పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు ఇద్దరు. పంతులు గారు కన్యాదానం కోసం పిలవడంతో రియా తలదించుకొని పంతులు గారు నాకు అమ్మ నాన్న అన్నయ్య ఎవ్వరు లేరు అంటూ చెప్తే నీతూ వీల్ చైర్ని మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళింది. రాజు నవ్వుతూ పంతులు గారు తనకి అన్న వదిల మేమున్నాము, మేం చేయొచ్చు కదా కన్యాదానం అని అడిగితే రియా కళ్ళ నిండా నీళ్లతో రాజు వైపు చూసింది. కార్తీక్ రియా వైపు చూస్తూ రియా నీకిష్టం ఉంటే వాళ్ళు నీ అన్న వదినల ప్లేస్లో ఈ కన్యాదానం చేస్తారు, లేదంటే అమ్మమ్మ తాతయ్య చేస్తారు అంటూ చెప్తూ ఉంటే రియా తన కళ్ళు తుడుచుకుంటూ నాకిష్టమే సార్. ఈ అనాథకి ఒక అన్నయ్య ఉన్నాడు అంటే నాకు కూడా సంతోషమే కదా అని అంటే కరణ్ రాజుని రితిక్ ఎదురుగా కూర్చోపెట్టాడు. రాజు చిన్న నవ్వుతో రియా తల నిమిరి ఇంకోసారి ఎప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టకు. తప్పులు అందరూ చేస్తారు. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు. ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నావు. అదే గొప్ప విషయం అని అనడంతో పంతులు గారు చెప్తూ ఉంటే రితిక్ కాళ్ళు కడిగి రితిక్ చేతిలో రియా చేతిని పెట్టి కన్యాదానం పూర్తి చేస్తే కొంచెం సేపు తర్వాత తాళి కట్టి రియాని అతని భార్యగా చేసుకున్నాడు. తర్వాత మిగిలిన పెళ్లి తంతంతా జరిపిస్తే
కొంచెం సేపటికి గృహప్రవేశం ఏర్పాట్లు చేశారు. రక్షిత, వేదు కలిసి ఇద్దరికి హారతిచ్చి ఒకరి పేరొకరు చెప్పుకొని లోపలికి రావాలి అని ఆట పట్టిస్తూ ఉంటే రితిక్ చిన్న స్మైల్తో నేను నా భార్య రియాతో కలిసొచ్చాను అంటూ చెప్తే రియా రితిక్ వైపు చూస్తూ నేను నా భర్త రితిక్తో కలిసొచ్చాను అంటూ చెప్పింది. తర్వాత ఇద్దరు కలిసి గృహప్రవేశం చేస్తే రితిక్ రియా దగ్గర నుంచి 2 చిన్న బాక్సులు తీసుకొని రక్షిత, వేదుకిస్తూ నేనిచ్చుకోగలిగే చిన్న కానుక అంటూ ఎమోషనల్‌గా చెప్పాడు. ఇద్దరు బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న రంగురంగుల మట్టి గాజులు చూసి చిరునవ్వుతో చాలా బావున్నాయంటూ చెప్పి, పుట్టింటి నుంచి ఏ అమ్మాయైనా ఇలా గాజులు, పసుపు, కుంకుమ ఇంకా ప్రేమ మాత్రమే కోరుకుంటారు. ఇవి మాకు చాలా బాగా నచ్చాయి అంటూ ఎక్సైట్ అయ్యారు. యూనిక్ స్టైల్‌లో ఉన్న బ్యాంగిల్ మోడల్స్ చూస్తూ. తర్వాత అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఉదయాన్నే మైక్ వర్షల మ్యారేజ్ ఉండడంతో నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఒకరి తర్వాత ఒకరొస్తే అరవింద్ బయట ఏర్పాట్లు ఎంతవరకు అయ్యాయో అని చూడడం కోసం బయటకు నడిచాడు. అప్పుడే జాహ్నవి ఇంట్లోకి వస్తూ ఫోన్లో తన టీంకి ఏం చేయాలో చెప్తూ చూసుకోకుండా అరవింద్కి డాష్ ఇచ్చి వెనక్కి పడబోతే అరవింద్ జాహ్నవిని పడకుండా పట్టుకుని అతని వైపుకు లాక్కోవడంతో జాహ్నవి అరవింద్ గుండెల మీద చేరి పడిపోయింది అన్న భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా అరవింద్ షర్ట్ పట్టుకుంది. అరవింద్ రెప్ప వేయకుండా బేబీ పింక్ లాంగ్ ఫ్రాక్ లో ఉన్న జాహ్నవి వైపు చూస్తూ ఉన్నాడు. ఒక 2 నిమిషాలకు తనకేం కాలేదు అని నిర్ధారించుకొని జాహ్నవి చిన్నగా కళ్ళు తెరిచి అరవింద్ తనని పట్టుకున్నాడు అని అర్థం అవడంతో చిన్న స్మైల్తో థ్యాంక్ యూ అంటూ అరవింద్ షర్ట్ ని వదిలి దూరం జరిగింది. అరవింద్ జాహ్నవి వైపే చూస్తూ ఉంటే జాహ్నవి సరిగ్గా నిలబడి చిన్న స్మైల్తో ఇంకోసారి కృతజ్ఞతలు చెప్పి లోపలికి వెళ్తే అరవింద్ జాహ్నవి వైపే చూస్తూ తల వెనక రబ్ చేసుకుని చిన్న స్మైల్తో బయటకు వెళ్ళిపోయాడు. ఆకాష్ గెస్ట్ ని రిసీవ్ చేసుకుంటూ ఉంటే అందరూ మండపం దగ్గరికి వెళ్ళి వర్ష కోసం హిందూ డెకరేషన్, మైక్ కోసం క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం పెళ్లి ఏర్పాట్లు చేశారు. ముహూర్తం ఉదయం కావడంతో ముందు హిందీ ట్రెడిషన్ ప్రకారం పెళ్ళయ్యాక క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం పెళ్లి అని ప్లాన్ చేశారు. పంతులు గారే చర్చ్ ఫాదర్ని కూడా తీసుకుని వస్తే మైక్, వర్ష పీటల మీద కూర్చున్నారు. వర్షకి కూడా అన్న స్థానంలో రాజు కూర్చుంటే మైక్ కాళ్ళు కడిగి వర్ష చేతిని మైక్ చేతిలో పెట్టి కన్యాదానం పూర్తి చేస్తే తర్వాత పంతులు గారు చెప్పినట్టు తాళి కట్టి వర్షని అతని భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి 11 గంటల 40 నిమిషాలకు ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఫాదర్ చెప్పినట్టు చేస్తూ ఉన్నారు ఇద్దరు. మైక్, వర్ష ఇద్దరు ఇద్దరికి ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పడంతో ఇద్దరికి రింగ్స్ ఇచ్చి ఒకరి చేతికి ఒకరిని పెట్టమని ఫాదర్ చెప్పడంతో ఇద్దరు ఒకరి చేతికొకరు రింగ్స్ పెట్టుకున్నారు. ఫాదర్ మైక్తో వర్షని కిస్ చేయమని చెప్పడంతో వర్ష ఇబ్బంది పడకూడదు అని వర్ష నుదుటి మీద ముద్దు పెట్టి పెదవుల మీద చిన్న పెక్కిచ్చి దూరం జరిగితే తన ఇబ్బందిని గుర్తించిన మైక్ మీద వర్షకి ప్రేమ మరింత పెరిగింది. తర్వాత మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేస్తే గృహప్రవేశం కోసం ఏర్పాట్లు చేశారు. రక్షిత, వేదు, నీతు కలిసి ఇద్దరికి హారతిచ్చి ఒకరి పేరొకరు చెప్పుకొని లోపలికి రావాలో అంటూ టీజ్ చేస్తూ ఉంటే మైక్ చిరునవ్వుతో నేను నా భార్య వర్షతో కలిసి వచ్చాను అంటూ చెప్తే వర్ష చిరుసిగ్గుతో తలదించుకొని నేను నా భర్త మైకేల్తో కలిసొచ్చాను అంటూ చెప్పింది. మైక్ ఒక బాక్స్ తీసి వేదుకిస్తే అందులో 3 చైన్స్ ఉండడంతో ముగ్గురు ఒక్కొక్కటి తీసుకున్నారు. ఇద్దరు కుడికాలు లోపల పెట్టి గృహప్రవేశం చేస్తే తర్వాత అందరూ కాసేపు హాల్లోనే కూర్చున్నారు. కార్తీక్ కరణ్ వైపు చూస్తూ కరణ్ ఒకసారి వింధ్యాన్ని తీసుకున్నా అంటూ చెప్పి బెదిరించి భయపెట్టకుండా ప్రశాంతంగా కూర్చోపెట్టి మాట్లాడి తీసుకున్నా అంటూ చెప్తే కరణ్ సరే అన్నట్టు బుద్ధిగా తలూపి వింధ్యని తీసుకుని రావడానికి వెళ్ళిపోయాడు. మైక్, శౌర్య ప్రకాష్ దగ్గరికి స్టార్ట్ అయ్యారు కార్తీక్ చెప్పిన పని చేయడానికి. ఖుషి కిచెన్లోకి వెళ్తే ఖుషి వెనకే ఆదిత్య కూడా వెళ్ళాడు మమ్మ అంటూ. కార్తీక్ జాహ్నవితో బిజినెస్ ప్రపోజల్ గురించి చెప్తే జాహ్నవి ఆలోచిస్తూ ఉంది. తర్వాత పెళ్లిళ్ళకి 2 రోజులు గ్యాప్ ఉండడంతో అందరూ కొంచెం ఫ్రీ అయ్యారు. ప్రకాష్ చేసిన మోసాలకి సంబంధించిన న్యూస్ అంతా దేశం మొత్తం చక్కర్లు కొడుతూ ఉంటే ప్రజలందరూ ప్రకాష్ని తిడుతూ కనిపిస్తే చంపేస్తామని ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ప్రతాప్, కార్తీక్ ని పొగుడుతున్నారు. మిగిలిన పెళ్లిళ్ళయ్యాక ఒక్క రాజు, నీతుకి తప్ప మిగతా జంటలందరికీ హనీమూన్ టికెట్స్ బుక్ చేయమంటూ కార్తీక్
ఆకాష్కి చెప్పడంతో ఆకాష్ టికెట్స్ బుక్ చేసే పనిలో ఉన్నాడు. ఎవరు ఎక్కడికి వెళ్తారో కనుక్కుంటూ. అరవింద్ అందరి వైపు చూస్తూ ఎక్కువగా జాహ్నవిని గమనిస్తూ తనకింత పెద్ద ఫ్యామిలీ దొరికినందుకు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే పెద్దవాళ్ళు ముగ్గురు మిగిలిన పెళ్ళిళ్ళు కూడా అయ్యాక అందరి చేత సత్యనారాయణ వ్రతం చేయించడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. జాహ్నవి ఒక 20 నిమిషాలు ఆలోచించి, మీరు చెప్పిన ప్రపోజల్ నాకు ఓకే సార్. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటూ చెప్తే కార్తీక్ చిన్న స్మైల్‌తో ఏం కండిషన్స్ అంటూ అడిగాడు. అప్పుడే కిచెన్‌లో నుంచి జ్యూస్ గ్లాసెస్ తీసుకొని ఖుషి, ఆదిత్య వచ్చి అందరికీ జ్యూస్ ఇచ్చి వాళ్ళొక గ్లాస్ తీసుకొని కూర్చుంటే కార్తీక్ కళ్ళు చిన్నవి చేసి ఖుషిని చూసి ఆదిత్య వైపు చూస్తూ మళ్ళీ ఏం ప్రయోగాలు చేశారు అంటూ అడిగాడు జ్యూస్ తాగకుండా. ఆదిత్య మూతి ముడిచి మేమేమి ప్రయోగాలు చేయలేదు. జ్యూస్ కుక్ చేసింది. మేము జస్ట్ తీసుకొని వచ్చామంతే అంటూ చెప్తే కార్తీక్ ఒకసారి ఇద్దరి వైపు చూసి జ్యూస్ ఒక సిప్ చేసి నార్మల్‌గా ఉండడంతో తాగుతూ నీ కండిషన్స్ ఏంటి జాహ్నవి అంటూ అడిగాడు. జాహ్నవి జ్యూస్ కంప్లీట్ చేసి గ్లాస్ పక్కన పెట్టేసి కార్తీక్ వైపు చూస్తూ ఆఫీస్‌లో నాకు అండ్ నా టీమ్ కోసం ఒక సెపరేట్ ఫ్లోర్ కావాలి. నా ఉద్దేశ్యం ఏంటంటే అందరి వర్క్ సెపరేట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంకా వాళ్ళ టీం కోసం సెపరేట్ ఫ్లోర్ ఉంటే అందరికీ కంఫర్ట్‌గా ఉంటుంది. లేదా ఒక ఫ్లోర్‌లో ఒక సైడ్ ఒకరికి, ఇంకో సైడ్ ఒకరికి ఉన్నా ప్రాబ్లమ్ ఉండదు. ఇలా అయినా నాకు ఓకే. ఇంకా కింద రిసెప్షన్ అందరికీ కలిపి ఉంటుంది. అండ్ నా సెకండ్ కండిషన్ ఏంటంటే ప్రతి ఒక్కరి డైలీ షెడ్యూల్ మిగతా వాళ్ళకి తెలియాలి. ఇలా అయితేనే కలిసి చేసే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా మనీ గురించి, సాలరీస్ గురించైతే అది మీరు ఎలా అనుకున్నారో నాకు తెలీదు. దాని గురించైతే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎలా అయితే బావుంటుందో. కింద రిసెప్షన్‌తో పాటు ఒక టీమ్ ఉంటే బావుంటుంది. అందరికీ సంబంధించిన డీటెయిల్స్, మినిమమ్ కాస్ట్, మనమిచ్చే సర్వీసెస్ రిలేటెడ్ ఒక మెనూ టైప్ ఉంటే బావుంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి ఓకే అనుకుంటేనే డీల్ మాట్లాడుకోవచ్చు. ఇలా చేస్తే కొంత టైం సేవ్ అవుతుంది కదా మనకి. జస్ట్ ఇవి నా ఒపీనియన్స్ మాత్రమే. లేదంటే ఇంకా బెటర్‌గా ఉంటే అవే చేద్దాం. నా సైడ్ నుంచైతే ఇంతే. నాకింకే ప్రాబ్లమ్ లేదు అంటూ చెప్తే కార్తీక్ ఒక 10 నిమిషాలు ఆలోచించి ఓకే. నేను ప్లాన్ చేస్తాను. అందరూ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత బిల్డర్‌ని పిలిపిస్తాను. మీకు ఎలా కావాలో అలా డిజైన్ చేయించుకోండి. మీకు కావాల్సిన ప్లేస్ అంటూ చెప్పాడు. మరి కార్తీక్ కోరుకుంటున్నట్టు ఖుషి, జాహ్నవి వాళ్ళు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారా? కార్తీక్ కోరుకున్న స్థాయికి ఖుషి చేరుకుంటుందా? అరవింద్ కోరుకున్న విధంగా జాహ్నవిని దక్కించుకుంటాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.